వరలక్ష్మి వ్రతం అసలు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? పద్మపురాణం ప్రకారం చాలా కాలం క్రితం విదర్భ దేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ చారుమతి అనే యువతి ఉండేది. ఆమె నిత్యం భర్తను సేవించేది, పూజలు చేసేది, పేదవారికి అన్నదానం చేస్తూ తన జీవితాన్ని ధర్మంగా గడిపేది. ఒక రాత్రి ఆమెకు ఒక వింత కల వచ్చింది. ఆమె ముందు స్వర్ణ కిరీటంతో వెండి తలంబ్రాలతో ఒక స్త్రీ కనిపించింది. ఆమె రూపం కాంతివంతంగా మెరిసిపోతుంది. ఆ దేవత చిరునవ్వుతో ఇలా అన్నది, ఓ చారుమతి, నేను మహాలక్ష్మిని. నీ భక్తిని చూసి నేను మురిసిపోయాను. రేపు శుక్రవారం. ఆ రోజు నన్ను వరలక్ష్మిగా పూజించు. పసుపు కుంకుమలతో నీ భక్తితో నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పింది. కలలో చూస్తే కలలా ఉంటుంది, కానీ ఆమెకు మెలకు వచ్చాక తనకు సుగంధపు వాసన ఇంకా గదిలోనే ఉంది. ఆమె మనసారా ఆ రోజు పూజ చేసింది. పసుపు కుంకుమలతో కలశాన్ని అలంకరించి లక్ష్మీదేవిని పిలిచింది. ఆ రోజు నుంచి ఆమె జీవితంలో మార్పు వచ్చింది. ఆమె ఇంట్లో ధనం, ధాన్యం, ఆనందం, ఆరోగ్యం అన్నీ వచ్చాయి. అయితే ఆమె చిరునవ్వుతో పక్కింటి వారికి చెప్పింది, నేను పూజ చేసిందల్లా ఒక్కరోజు మాత్రమే, కానీ దేవత ఇచ్చిన వరం నా జీవితాంతం. ఈ విషయం తెలిసిన ఊరంతా అదే పూజ చేస్తూ వచ్చారు. అదే వరలక్ష్మి వ్రతం.